రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్లో తొలిసారి అధికారం చేపట్టిన తెలుగుదేశం పార్టీ అమరావతికి అంకురార్పణ చేసింది. అందుకు అప్పుడు ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న వైసీపీ కూడా ఓకే చెప్పేసింది. కానీ 2019లో అధికారంలోకి వచ్చాక అనూహ్యంగా యూటర్న్ తీసుకుని 3 రాజధానుల ప్రతిపాదనలు తెరమై తెచ్చింది వైసీపీ. దీంతో అప్పటికే ప్రారంభమైన అమరావతి నిర్మాణ పనులు ఎక్కడివక్కడ ఆగిపోయాయి. కట్ చేస్తే 5 ఏళ్ల తర్వాత సీన్ తిరగబడింది. వైసీపీ ఓడిపోయి టీడీపీ సారథ్యంలోని కూటమి ప్రభుత్వం పవర్లోకి వచ్చేసింది. వెంటనే అమరావతిని ఏకైక రాజధానిగా ప్రకటించి పునర్నిర్మాణం పనులు మొదలెట్టేసింది. ప్రధాని మోడీ వచ్చి రీలాంచ్ చేశారు. ఈ క్రమంలో ఇప్పుడు వైసీపీ స్టాండ్ ఎలా ఉంటుందన్న చర్చ కూడా మొదలైంది రాజకీయ వర్గాలు. ఇప్పుడు దాకా వాళ్ళు మాట్లాడలేదు అసలు అమరావతి మీద స్టాండ్ వాళ్ళది ఏంటనేది. కనీసం అసెంబ్లీలో బిల్లు పెడదామంటే వాళ్ళు రాని పరిస్థితి. అందుకు సమాధానంగాను అన్నట్టు తాజాగా రియాక్ట్ అయ్యారు ఆ పార్టీ అధ్యక్షుడు జగన్. కూటమి ప్రభుత్వ ఏడాది పాలనపై మాట్లాడిన మాజీ సీఎం రాజధాని విషయంలో తమ వైఖరి ఏంటో క్లారిటీ ఇచ్చేశారు. దాన్ని బట్టి చూస్తుంటే 3 రాజధానుల స్టాండ్ నుంచి వైసీపీ యూటర్న్ తీసుకున్నట్టు కనిపిస్తుందని అంటున్నారు పరిశీలకులు. అమరావతి పేరుతో దోపిడీ జరుగుతుందని మరోసారి ఆరోపించారు జగన్. అంచనాలను అమాంతం పెంచేశారని, జ్యుడిషియల్ ప్రివ్యూలను రద్దు చేశారని, స్కామ్ల కోసమే మొబిలైజేషన్ అడ్వాన్సులు తెచ్చారని కూడా ఆరోపించారు. సో ప్రస్తుతం జరిగే పనులకే 70,000 కోట్లకు పైగా నిధులు కావాలని, దానికోసం ఎడాపెడా అప్పులు చేస్తున్నారంటూ విమర్శించారు. రాజధాని పేరుతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని చంద్రబాబు పూర్తిగా నాశనం చేస్తున్నారన్నారు వైసీపీ అధ్యక్షుడు. సో అంతవరకు ఓకే. దాదాపు ఇలాంటి ఆరోపణలు విమర్శలే గతంలో కూడా చేశారు జగన్. కానీ అప్పుడంతా 3 రాజధానులు 3లో ఉండేవారు. కానీ ఇప్పుడు అందుకు భిన్నమైన స్టేట్మెంట్ రావడం గురించే మాట్లాడుకుంటున్నాయి రాజకీయ వర్గాలు. రాజధాని పేరుతో ఒకే చోట లక్షల కోట్ల రూపాయల్ని గుమ్మరించడం ఎందుకు? అదే రాజధానిని నాగార్జున యూనివర్సిటీ భూముల్లోనో లేక విజయవాడ గుంటూరు మధ్య ఉన్న 500 ఎకరాల్లోనో కట్టేయవచ్చు కదా అని సూచించారు. సో ఎంత కామెడీ అంటే నిజంగా లాస్ట్ చెప్తాను మీకు. సో తాము అమరావతికి వ్యతిరేకం కాదని, ఆ పేరుతో లక్షల కోట్ల ప్రజాధనాన్ని వృధా చేయడానికి మాత్రమే వ్యతిరేకమని వివరించే ప్రయత్నం చేశారు జగన్. సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్టు అని చెప్తూనే లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసి రాజధాని నిర్మాణాలు చేపట్టడం అంటే రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో నెట్టడమేనని మాజీ సీఎం ఆయన మాటలు బట్టి తెలుస్తుంది. సో 3 రాజధానుల విషయంలో పూర్తిగా యూటర్న్ తీసుకున్నట్టేనా అన్న డౌట్స్ కూడా వస్తున్నాయి. సో రాజకీయ వర్గాల్లో ఎంత పెద్ద హడావుడైతుంది. సో జగన్ తాజా అధ్యయనం కేవలం రాజధాని సైజ్, రియల్ ఎస్టేట్ కోణం మీద తప్ప అమరావతి ఏకైక రాజధాని అన్న విషయంలో కాదని కూడా చాలా క్రిస్టల్ క్లియర్ గా అర్థమవుతుంది. ఆయన బాధ అంతా అంటే దాని చుట్టూ జరిగే బిజినెస్ గురించి. సో ఇందుకు బలమైన రాజకీయ కారణాలు ఉండొచ్చు అని కూడా విశ్లేషిస్తున్నారు. రాజధాని ప్రాంతంలో వైసీపీ బలహీనపడటం, అమరావతికి వైసీపీ వ్యతిరేకిస్తున్న ప్రచారాలు కొనసాగుతూనే ఉండడంతో ఈ విషయంలో క్లారిటీ ఇవ్వడం కోసమే మరోసారి ఈ అంశాన్ని ప్రస్తావించి ఉండొచ్చు అంటున్నారు. సో తాము అమరావతికి వ్యతిరేకం కాదు, 1000 ఎకరాల భూముల పూలింగ్ ఇంకా లక్షల కోట్ల ఖర్చుతో జరిపే నిర్మాణాలకు మాత్రమే వ్యతిరేకమని చెప్పుకొచ్చే ప్రయత్నం చేసి ఉంటారని కూడా భావిస్తున్నారు పొలిటికల్ పండిట్స్. వైసీపీకి లాభ నష్టాల సంగతి అటుంచితే మరోసారి 1000 ఎకరాల భూముల పూలింగ్ చేసుకోబోతున్నారన్న ప్రచారం జరుగుతున్న టైంలో ఆయన వ్యూహాత్మకంగానే తక్కువ ఖర్చుతో గుంటూరు, విజయవాడల మధ్య రాజధాని ఏర్పాటు చేసుకోవచ్చని కూడా సూచించి ఉండొచ్చు అంటున్నారు. పనిలో పనిగా ఈ 2 ప్రాంతాల మధ్య అయితే తమకు అభ్యంతరాలు లేవంటూ వైఖరి ఏంటో స్పష్టం చేసే ప్రయత్నం జరిగి ఉంటుందని అంచనా వేస్తున్నారు కొందరు. సో ఈ పాయింట్ ను కూటమి ప్రభుత్వం ఎలా రిసీవ్ చేసుకున్నా తాము మాత్రం గుంటూరు, విజయవాడ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని చెప్పకనే చెప్పినట్లు అయిందని విశ్లేషకులు మరికొంత చెప్తున్నారు. సో ఈ ప్రాంతంలో పార్టీకి జరిగిన డ్యామేజ్ ని కవర్ చేసుకోవడంలో భాగంగా కూడా అలా మాట్లాడి ఉండొచ్చు అన్నది ఇంకో వర్షన్. సో అలాగే అంతర్జాతీయ విమానాశ్రయం, స్టేడియం అంటూ మరోసారి 1000 ఎకరాల భూమిని ప్రజాభిష్టానికి వ్యతిరేకంగా పూలింగ్ చేయాలనుకుంటే దాన్ని వ్యతిరేకించే వారికి అండగా ఉంటామన్న సంకేతాలు పంపి ఉండవచ్చు అన్న అభిప్రాయం సైతం కొంతమంది వ్యక్తమవుతుంది. మరి అమరావతి విషయంలో వైసీపీ లేటెస్ట్ స్టాండ్ ఏ మేరకు లాభిస్తుంది? గుంటూరు, విజయవాడ ప్రజలు దాన్ని ఎలా రిసీవ్ చేసుకుంటారు? గతంలో 3 రాజధానులు, మరి ఇప్పుడు ఒకే రాజధానికి మళ్ళీ యూటర్న్ తీసుకోవడం. సో వైసీపీ స్టాండ్ గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో చెప్పండి.